హైదరాబాద్‌లో స్వర్ణగిరి టెంపుల్ చూసారా? చూడకపోతే ఒక్కసారి వెళ్లి చూడండి. అస్సలు ఎంత సూపర్‌గా ఉంటుందంటే 2 కళ్ళు అస్సలు సరిపోవు. రోడ్డు మీద నుంచి ఎలా ఉంటుందో వ్యూ చూపిస్తున్నా చూడండి. చూడని వాళ్ళు ఇలా అయినా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పటి వరకు బయట టెంపుల్ ముందు చుట్టుపక్కల ఎలా ఉంటుందో చూసారు. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మధ్యలో దేవుడు వెంకటేశ్వర స్వామి, చుట్టూ వాటరు. ఆ చుట్టూ కూడా ఎంతోమంది దేవుళ్ళు మనకు దర్శనమిస్తారనమాట. అసలు చూడండి 2 కళ్ళు సరిపోవు. నాకైతే మేము వెళ్ళిన డే అయితే చాలా క్రౌడ్ ఉందనమాట. ఫ్యామిలీతో వెళ్ళాల్సిన టెంపుల్ అని చెప్తా నేనైతే. అసలు ఎంత మంచిగా ఉందంటే వీకెండ్ టైంలో వెళ్ళకండి, నార్మల్ వీక్ డేస్లో వెళ్ళండి. ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో వెళ్ళండి. అంత మంచిగా అనిపిస్తుంది ఆ లైటింగ్కి, ఆ చుట్టూ వాటర్ ఫ్లోయింగ్కి, వాటర్లో మధ్యలో దేవుడు. ఇలా చూడండి 2 కళ్ళు సరిపోవు అనమాట. అసలు నాకైతే చాలా సూపర్గా అనిపించింది. డేలో అయినా వెళ్ళొచ్చు, కానీ నైట్ వెళ్తే ఆ వ్యూవే వేరే ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు. ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని చెప్పేసి టెంపుల్లో దేవుడి నామస్మరణ వింటూ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఇంకొక టెంపుల్ ఉందనమాట. అక్కడ కెమెరాలు అలో లేవు, అందుకని నేను అది షూట్ చేయలేదు. మీకు వెళ్తే తెలుస్తుంది. సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే దర్శనం చేసుకుంటాము. స్వర్ణగిరి టెంపుల్ విశేషాలు ఇది వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. చూడండి వ్యూ అనేది నైట్ చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోతలేవు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ఫాలో మీ.